హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మా ఛానల్ అయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనివల్ల ఏంటంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. సో ప్రజెంట్ మనమున్న లొకేషన్ వచ్చేసి పటాన్చెరు అండి. సో మనం పటాన్చెరు లొకేషన్లో రామ్కీ సింఫనీ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర రామ్కీ సింఫనీ ఏదైతే కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయో ఎగ్జాక్ట్గా దాని బ్యాక్ సైడ్ మనం ఒక గ్రామ పంచాయతీ లేఅవుట్కి వచ్చామండి. సో ఇది వచ్చేసి యాజ్ పర్ హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం గ్రోత్ కారిడార్ కిందకి వస్తుందండి. సో ఈ కనపడే రోడ్డే మనకి గ్రామ పంచాయతీ లేఅవుట్లోకి వెళ్ళేటువంటి మెయిన్ 40 ఫీట్ అప్రోచ్ రోడ్ అండి. సో ఈ పాయింట్ నుంచి ఎగ్జాక్ట్గా 450 మీటర్స్ డిస్టెన్స్లోనే మనకి ముంబై హైవే అయితే కనెక్ట్ అయ్యి ఉంది. సో ఈ కనపడే రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్డు. మనకి ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా ఇందులో 25 ఫీట్ రోడ్స్ ఇచ్చారండి. గ్రామ పంచాయతీ లేఅవుట్ మనకి ఎలక్ట్రిసిటీ వర్క్ కూడా ఇక్కడ రెడీగా ఉందండి. సో మీరు యాజ్ పర్ హెచ్ఎండి మాస్టర్ ప్లాన్ చూస్తున్నారండి. సో మీకు ఏదైతే ఎల్లో కలర్లో రౌండ్ చేసి ఉంచానో అది మనకి గ్రోత్ కారిడార్ కింద ఉన్నటువంటి సర్వే నెంబర్స్లో లేఅవుట్ అయితే అవైలబుల్ ఉంది. సో అట్లాగే మీకు ధరణి పోర్టల్లో కూడా నేను చూపిస్తున్నానండి. సో మనకి 826, 827 సర్వే నెంబర్స్ కూడా మీరు ఇందులో చెక్ చేసుకోవచ్చు. సో క్లియర్గా మొత్తం కూడా మనకి గ్రీనరీ కిందే, మనకి రెసిడెన్షియల్ కిందే ఉందండి. ఇదంతా కూడా గ్రోత్ కారిడార్ కిందకి వస్తుంది. సో మనకి ఈ ప్రాజెక్ట్లో ఔటర్ రింగ్ రోడ్డుకి మనకి ఏదైతే మనకి పటాన్చెరు ఉందో, పటాన్చెరు విలేజ్ దాటిన తర్వాత మనకి రామ్కీ సింఫనీకి వెళ్ళకముందే లెఫ్ట్ సైడ్ ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే అవైలబుల్ ఉందండి. సో ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 40 ఎకర్స్ వరకు ఉంటుంది గ్రామ పంచాయతీ లేఅవుట్. సో ఇందుట్లో మనకి నార్త్ ఈస్ట్ ప్లాటు, ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ అయితే మనకు ఒక 3 ప్లాట్లు అయితే రీసేల్కి రావడం జరిగిందండి. మనకి ఇప్పుడు ఎంట్రన్స్ పాయింట్లోనే, మనకి వెంచర్ ఎంట్రన్స్ పాయింట్లోనే ఆ 3 ప్లాట్లు కూడా అవైలబుల్ ఉన్నాయండి. సో మనకి 311 స్క్వేర్ యార్డ్స్ 3 ప్లాట్లు అయితే నార్త్ ఈస్ట్తో కలిపి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ 3 ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో ఇందులో మీకు నార్త్ ఈస్ట్ ప్లాట్ కావాలన్నా కూడా సేల్ చేయడం జరుగుతుంది, లేదా 3 ప్లాట్లు కావాలన్నా కూడా టోటల్ మనకి 900 స్క్వేర్ యార్డ్స్ చేంజ్ వస్తుంది. కాబట్టి మీకు అలా కావాలన్నా కూడా మనం అయితే ప్లాట్స్ అయితే సేల్ చేయడం జరుగుతుందండి ఈ ప్రాజెక్ట్లో. సో నేను మీకు టోటల్ ఓవరాల్ ప్రాజెక్ట్ చూపిస్తున్నానండి. మీకు చూస్తున్నారు కదా, పైన ఎలక్ట్రిసిటీ కూడా ఉందండి ఈ ప్రాజెక్ట్లో. సో ఇది చాలా ఓల్డ్ లేఅవుట్ అండి. మనకి ఇది హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం హెచ్ఎండిఏ గ్రోత్ కారిడార్ కిందకి వస్తుంది ఈ ప్రాజెక్టు. సో మనకి ఇన్ ఫ్యూచర్లో కమర్షియల్గా కూడా మనం ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేసుకోవచ్చు. సో ఈ ప్రాజెక్ట్కి ఎంట్రన్స్లోనే మనకి అల్ట్రాటెక్ సిమెంట్ వాళ్ళది మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కూడా ఉంది. దాంతోపాటు మనకి అంతా కూడా చుట్టుపక్కల ఉన్న 3-4 ఇండస్ట్రీస్ కూడా మనకి ఫ్రీ పొల్యూషన్ ఇండస్ట్రీస్ అండి. సో నేను మీకు ప్రాజెక్ట్ మొత్తం చూపిస్తున్నాను. ఈ సర్వే నెంబర్స్ వచ్చేసి 826, 827, 828 అండి, 843 అండి. సో 3 సర్వే నెంబర్స్లో ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే లొకేట్ అయి ఉంది. సో ఈ వెంచర్కి ఆనుకొని కొంచెం పక్కకే మనకి డీమార్ట్ వాళ్ళది స్టోరేజ్ గోడౌన్ కూడా ఇక్కడే ఉందండి. సో మీరు చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి రామ్కీ సింఫనీ వాళ్ళది ఉంది. దాని పక్కనే మనకి కెనడియస్ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ ఉంది. సో మనకి ఇప్పుడు మనకి చుట్టుపక్కల మీరు ప్రాజెక్ట్లోకి వచ్చిన తర్వాత మీరు చూసినంత దూరం కూడా మీకు మొత్తం కూడా అన్నీ కూడా రెసిడెన్షియల్ విల్లాస్, రెసిడెన్షియల్ మనకి చెప్పుకోదగ్గ కమర్షియల్ గోడౌన్స్ అన్నీ కనపడతాయండి. సో ఇప్పుడు గ్రోత్ అవుతున్నటువంటి లొకేషన్. మీకు ఎవరైనా కూడా మనకి ఇప్పుడు ప్రజెంట్ అవైలబుల్ ఉన్న ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో అందులో నార్త్ ఈస్ట్ ప్లాట్ మాత్రం ఫుల్ ఎల్ఆర్ఎస్ పే చేసామండి. సో ఫుల్ ఎల్ఆర్ఎస్ పే చేసాము, చాలా తక్కువ రేటు, అర్జెంట్ సేల్ ఉందండి. సో మనకి రిమైనింగ్ 2 ప్లాట్స్ కూడా మనం సేల్ చేస్తాము. కాకపోతే ఏంటంటే ఒకవేళ 3 కావాలంటే 3 చేస్తాం, లేకపోతే ఒకటే చేస్తామండి. సో టోటల్ ప్రాజెక్ట్ వైజ్గా చూసుకుంటే 40 ఫీట్ ఎలక్ట్రిసిటీ, మనకి 33 ఫీట్ రోడ్స్ 25 ఫీట్ రోడ్స్ ఇవ్వడం జరిగింది. సో మనకి ఔటర్ రింగ్ రోడ్ ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ మనకి పాయింట్ ఏదైతే మనకి ఎంట్రన్స్ పాయింట్ ఉందో ఆ ఎంట్రన్స్ పాయింట్ నుంచి ఎగ్జాక్ట్గా 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే పటాన్చెరు జంక్షన్, ఔటర్ రింగ్ రోడ్ జంక్షన్ అయితే వెరీ నియర్ బై ఉందండి ఈ ప్రాజెక్ట్కి. సో మనకి పటాన్చెరు టౌన్ కూడా వెరీ నియర్ బై ఉంటుంది. దట్టు ఈ ప్రాజెక్ట్ కూడా మనకి పటాన్చెరు టౌన్ కిందకే వస్తుందండి. ఇందులో ఎవరైనా కూడా మనకి జీపీ లేఅవుట్లో ఫుల్ ఎల్ఆర్ఎస్ పే చేసిన ప్లాట్ కావాలి, దట్టు నార్త్ ఈస్ట్లో కావాలనుకునే వాళ్ళకి ఈ ప్లాట్ అయితే ది బెస్ట్ అండి. మీకు ఎవరైనా కూడా కన్స్ట్రక్షన్ పర్పస్ కావాలన్నా కూడా, రెడీ టు కన్స్ట్రక్షన్ పర్పస్ కావాలన్నా, లేకపోతే మీరు ఫ్యూచర్లో
ఇన్వెస్ట్మెంట్ పర్పస్ పెట్టాలన్నా కూడా ఈ ప్లాట్ అయితే ఇందులో ఉన్నటువంటి నార్త్ ఈస్ట్ ప్లాట్ అయితే ది బెస్ట్ ప్లాట్ అండి. దట్టు లోపలికి కూడా లేదు. ఆ ప్లాట్ మనకి 40 ఫీట్ అప్రోచ్ రోడ్డుకు ఉంటుంది. ఒకవేళ దాన్ని మీరు 150 లాగా చేసుకోవాలన్నా కూడా మనకి నార్త్ ఫేసింగ్ 40 ఫీట్ రోడ్డుకి మీరు దాన్ని డివైడ్ చేసుకొని పెట్టుకోవచ్చు అండి. సో చాలా నియర్ బై ఉంటుంది. మీరు చూస్తున్న ప్లాటే అండి. రైట్ సైడ్ ఇదే మన ఈ లెఫ్ట్ సైడ్ ఏదైతే కనపడుతుందో ఇదే మనకి నార్త్ ఈస్ట్ ప్లాట్ అండి. వెంచర్ ఎంట్రన్స్లోనే ఉంటుంది ఈ ప్లాట్. సో ఈ వెంచర్కి బ్యాక్ సైడ్ మనకి అవుటర్ రింగ్ రోడ్ వస్తుందండి. అవుటర్ రింగ్ రోడ్డుకి ఆనుకొని కూడా మనకి కడదనూరు లొకేషన్లో నెంబర్ ఆఫ్ విల్లా ప్రాజెక్ట్స్, నెంబర్ ఆఫ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ రాబోతున్నాయండి. సో ఎగ్జిస్టింగ్ కూడా వర్క్ నడుస్తుంది. మీకు ఇందులో అప్రోచ్ రోడ్స్ కూడా చాలా బాగున్నాయండి. కాకపోతే ఏంటంటే జీపీ లేఅవుట్ అవ్వటం వల్ల కొంచెం ఓల్డ్ మెయింటెనెన్స్ బాగాలేదండి ఇందులో. కాకపోతే మీకు డాక్యుమెంటేషన్ క్లియర్ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా ఇది చాలా బాగుంటుందండి. మీకు 25,000 కోట్ చేస్తున్నారండి. ఇందులో ప్రైస్ అయితే 25,000 కోట్ చేస్తున్నాము. ఇది వచ్చేసి కేశవ నగర్ లేఅవుట్ అంటామండి. దీని పేరు కూడా కేశవ నగర్ అనే ఉంది. ఎందుకంటే అక్కడ ఒక బోర్డు రాసి పెట్టారు కాబట్టి నేను చెప్తున్నాను. సో ఈ ప్రాజెక్టు అవుటర్ రింగ్ రోడ్డు లోపల ఉందండి. ఇన్సైడ్ ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్డు లోపల పటాన్ చెరువులో ఉన్నటువంటి జీపీ లేఅవుట్ అండి ఇది. సో ఎవరికైనా కూడా మీకు ఇక్కడ నుంచి లహరి రిసార్ట్స్లో కూడా మనకి గ్రీన్ పార్క్ లేఅవుట్లో కూడా మన దగ్గర ఉన్నాయండి. సో బట్ అంత దూరం ఆల్మోస్ట్ మనకి పటాన్ చెరువు ఈ మెయిన్ రోడ్ నుంచి ఆల్మోస్ట్ మనకి 10 కిలోమీటర్ల డిస్టెన్స్లో కూడా 25,000 చెప్తున్నారు. బట్ ఇదేంటంటే మీకు ముంబై హైవేకి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది కాబట్టి మీకు 25,000 నెగోషియబుల్ ప్రైస్లో అయితే ఈ ప్లాట్ వస్తుందండి. అర్జెంట్ సేల్ ఉంది. సో ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గమనించాలి. మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియదు. ఫర్దర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.